హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మన వీడియో ఏంటో తెలుసా అండి? పల్లెటూరులో పెళ్లి సందడి అనమాట. అక్కడ కనిపిస్తుంది కదా టెంట్స్ వేసి భోజనాలు. సో అదంతా అక్కడే అనమాట. మ్యారేజ్ అదంతా జరుగుతుంది, భోజనాలు కూడా అయిపోయినాయి అనమాట. ఇంట్రొడక్షన్ ఎప్పుడు ఇంట్లో ఇచ్చి బోర్ కొట్టేసి సో ఇక్కడ పల్లెటూరులో ఇద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట. రాండి. ఇక్కడ చూసారా మొత్తం వాటరే అండి. ఇంకా అటు సైడ్ పెద్ద కాలువ ఉంటది, అది కూడా చూపిస్తాను అనమాట ఖచ్చితంగా. సో ఈ రోజు మన వీడియో అర్థమైపోయింది కదా, పల్లెటూరులో పెళ్లి సందడి. మా రిలేటివ్స్ ని అందరినీ పరిచయం చేస్తాను ఈ వీడియోలో. ఓకేనా? బాగున్నారా? మళ్ళీ నా మమ్మీ ఇట్టము తెచ్చింది. అప్పికూర మా మామ పెళ్ళి. ఇక్కడ మా బావ చూసారండి, సైలెంట్ గా ఏదో తినేసేసి వీడియో తీస్తున్నానని గ్రహించినట్టున్నాడు, వెనక్కి పెట్టేశాడు గ్లాస్ ని. సో ఇక్కడ అందరు మా వాళ్ళేనండి, మా అక్క పిల్లలు. వీళ్ళైతే చాలా బాగా పలకరిస్తారండి. వీడియో అనేసరికి ఏంటో అందరు షై ఫీల్ అయిపోతున్నారు. అబ్బో, నా కోడలు చూసారా అందరికి నమస్తే చెప్తుంది అనమాట. చాలా చక్కగా జరిగిందండి. చూసారా పల్లెటూరు ఎంత బాగుందో. వెనక అది పంట కాలం అండి, చాలా బాగుంటది అసలు నేచర్. అక్కడ పల్లెటూరు అంటేనే నేచర్ కదండి, ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో అక్కడ వాతావరణం. నా కోడలండి, మా తమ్ముడు కూతురు, మా అమ్మ, మా హస్బెండ్. నా తమ్ముడు నుంచున్నది మా తమ్ముడు అండి, కూర్చున్నది మా హస్బెండ్. యాక్చువల్లీ కొంచెం డార్క్ ఉంది వీడియో, ఎందుకంటే టెంట్ కింద తీసానండి వీడియో వచ్చేసరికి. సో ఇక్కడ కర్రీస్ అన్ని మిగిలిపోయినాయి. భోజనాలు అయిన తర్వాత ఒక చిన్న షార్ట్ తీసుకుందాం అన్నట్టు తీసుకున్నాను అనమాట. సో అది చాలా చక్కగా వాతావరణం ఏమి ఇబ్బంది పెట్టలేదండి ఆ రోజు. ఎంతో హాయిగా ప్రశాంతంగా జరిగిపోయింది అనమాట. సో వీళ్ళందరూ మా వాళ్ళు అనమాట. అదండి పెళ్లి సందడి అంతా అయిపోయింది అనమాట. నాకు ఆర్డర్ కదా, అమ్మమ్మ కదా, అమ్మమ్మ ఉందా? మా మమ్మీకి ఇచ్చారు. దాన్ని చూపిరా. అయ్యో అయ్యో నేను ఇప్పిస్తాలే కానీ నువ్వు స్టార్ట్ చేయి తింటాం. హలో
ఫుడ్ అయితే సూపర్ ఉందండి. అంటే ఫస్ట్ స్వీటే తిన్నాను. మామయ్య ఆకలి ఎత్తేసే టైంకి వచ్చాం. మామయ్య చెప్పి మామయ్య అదే చికెన్ చాలా చక్కగా. ఎలా ఉన్నారు? యాక్చువల్లీ మేము చాలా లేట్ గా వచ్చామండి. ఎంత లేట్ గా వచ్చామంటే ఇస్త్రాకులు ఎత్తేసే టైంకి వచ్చాం. వెనక చూసారా ఆ కాలువ? షార్ట్ చూపిరా దగ్గర. ఎంత అమేజింగ్ సింగింగ్ గా ఉందో అసలు. యాక్చువల్లీ ముందొచ్చి ఇవన్నీ షూట్ చేసుకుందాం అనుకున్నాను కానీ అవ్వలేదు అనమాట. మా హస్బెండ్ బిజీగా ఉండటం వల్ల ఎప్పుడు ఇంతే. అందుకే బిజినెస్ మ్యాన్స్ అసలు చేసుకోకూడదు. ఎక్కడికి వెళ్ళాలన్నా లేట్ అవుతుంది. పెళ్లి కూడా అయిపోయిందండి. ఇక్కడ కనిపిస్తుంది మా రాధత్త అండి. పేరుకు తగ్గట్టే ఉంది కదా, రాధత్త వాళ్ళ హస్బెండ్ అంటే మా మావయ్య అనమాట. చూసారా అటు తిరిగి హాయ్ చెప్తున్నాడు నా వైపు. మావయ్య అట్లా కాదు, కెమెరా వైపు తిరిగి చెప్పు అంటే హాయ్ చెప్తున్నాడు మీ అందరికి. వీళ్ళు హైదరాబాద్ లో ఉంటారండి. మొత్తం అక్కడ చెప్తుంది కిస్సీ వస్తే అందరిని యూట్యూబ్ లో పెట్టిద్ది అన్నట్టు ఆల్రెడీ అనుకున్నారంట. అదే చెప్తుంది అనమాట. సో మ్యారేజ్ కని వచ్చారు. గలగలగల మాట్లాడిద్దండి మా అత్త మాత్రం. సో ఇక్కడ మా తమ్ముడు కూతురండి. చిన్నప్పుడు అందరి దగ్గరికి వచ్చేదండి. ఇప్పుడు ఏంటో అస్సలు రావట్లేదు అనమాట. చాలా బొద్దుగా ఉండేది. ఇప్పుడు పాపం తగ్గింది. నా స్టేటస్ రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది తను బుడది. వీడొచ్చేసి మా తమ్ముడు అండి. పెళ్లి కాలేదండి. మ్యాచెస్ ఉంటే చెప్పచ్చు కూడా. వాడి పేరు నితిన్ అనమాట. ఇక్కడ మా అన్నయ్య అండి. అన్నయ్య పాపం రీసెంట్ గా హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి కొన్ని. బట్ చక్కగా మ్యారేజ్ టైం కి కమ్బ్యాక్ అయ్యాడు దేవుని దయ వల్ల. సో ఇక్కడ మైక్ ఇచ్చి అన్న ఏమైనా మాట్లాడంటే మా బావగారు మాట్లాడతాడని మా బావ వైపు తిప్పాడండి మైక్ ని. సో మా బావ ఇంకో బావ వైపు మైక్ తిప్పాడు. ఏమండి కనిపించేంత సైలెంట్ ఏం కాదండి వీళ్ళు. ఏదో మైక్ పెట్టంగానే తల ఇలా ఇలా అడ్డంగా ఊపుతున్నారు కానీ మామూలు బావులు కాదనమాట. మంచి సెటైర్లు వేస్తారు, జోక్లు వేస్తారు. గ్రూప్స్ లో కూడా యాక్టివ్ గా ఉంటారండి, ఫ్యామిలీ గ్రూప్స్ లో కూడా. అంటే ఇక్కడ మరి నేను సడన్ గా కెమెరా మైక్ పెట్టేసరికి షై ఫీల్ అవుతున్నారు అంతే. చూసినంత కామ్ అయితే కాదులేండి. సో వీళ్ళిద్దరు నా తమ్ముళ్ళండి. ఇందాక పాపని చూసారు కదా, మా తమ్ముడు కూతురు అని చెప్పాను కదా, వాడి కూతురే. ఇక్కడ ఇంకో తమ్ముడండి. తమ్ముళ్ళు ముగ్గురు కూర్చున్నారు. ఇక్కడ మా బావలు బడాయి చూసారా, వీడియో తీస్తున్నానని యూట్యూబ్ లో అని చక్కగా కోట్స్ వేసుకుంటున్నారు. అంటే మ్యారేజ్ కి వేసుకున్నారండి, మళ్ళీ భోజనాలప్పుడు అలా తీసేశారనమాట. పనులు ఉంటూ ఉంటాయి కదా. సో ఇక్కడ మళ్ళీ యూట్యూబ్ అనగానే వేసేసుకున్నారు అలా చక్కగా. కానీ ఆ మైక్ లో మాట్లాడిన మాటలన్నీ వింటే భలే సందడిగా ఉండేదండి. తెలిసిందేగా కాపీరైట్ పడుతుంది. ఆల్రెడీ డీజే సాంగ్స్ పెట్టారని ఆఫ్ చేశారు. వీళ్ళిద్దరు మా అక్క వాళ్ళ పిల్లలు అనమాట. సో ఎంత ప్రేమ వస్తారో వీడియో ముందు చాలా బిడియంగా ఉన్నారండి. నిజంగా అసలు కనిపించగానే కిసక్క కిసక్క అనుకుంటా వస్తారు అంత ప్రేమగా. ఇప్పుడు వీడియో ముందు కొంచెం షైగా ఏం మాట్లాడలేక సిగ్గు సిగ్గు పడుతూ ఉన్నారనమాట. అది చెప్పండి ఒకసారి. సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే.
ఇక్కడ నన్ను మా అమ్మమ్మ గారు పిలుస్తున్నారంటండి. సో అందుకే తమ్ముడు వచ్చి చెప్తే అమ్మమ్మ దగ్గరికి వెళ్తున్నాను అనమాట. వెళ్ళి ఏం మాట్లాడుతుందో చూద్దాం. ఎందుకు తెలిసిందా అని. సో నేను ఇక్కడ కూడా మైక్ ఆన్ చేసి మాట్లాడానండి. సో ఆ స్పీకర్ లో డీజే సౌండ్స్ వల్ల వినిపించలేదు. సో అమ్మమ్మ చెప్తుంది, ఏంటమ్మమ్మ పిలిచామంటే, రామ్మ టీ తాగుదాం, బిర్యానీ తిన్నాం కదా, వెళ్ళి టీ తాగుదాం, మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళి తాగుదాం పదా అని పిలుస్తుంది అనమాట. సో వెళ్తున్నాం. ఇక్కడ కూడా సాంగ్స్ వినిపిస్తున్నాయండి. అందుకే సో దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే అండి, ఇట్లా ఫంక్షన్స్ కి, మ్యారేజ్ ఈవెంట్స్ కి, ఇలాంటి వాటికి వచ్చినప్పుడు మైక్రోఫోన్ అనేది అస్సలు అవసరం లేదండి. బికాజ్ మనం ఎంత వద్దనుకున్నా కొంచెం సాంగ్స్ అన్నా వినిపిస్తూ ఉంటాయి. సో ఆ సాంగ్స్ వల్ల మనకి కాపీ రైట్ పడుతుంది. పడ్డ కష్టం అంతా వృధా అవుతుంది కాపీ రైట్ పడితే. సో అందుకని మనం బెటర్ ఫంక్షన్స్ కి మైక్రోఫోన్స్ అవసరం లేదు. జస్ట్ వీడియోస్ తీసుకొని ఇంటికి వచ్చి వాయిస్ ఓవర్స్ ఇచ్చుకుంటే బెస్ట్. నా దృష్టిలో ఒక చిన్న సజెషన్ అండి. ఇక్కడ ఈ క్యాండిడేట్స్ అందరు ఎక్కడికో వెళ్ళి స్నాక్స్ కొనుక్కొని వస్తున్నారు అనమాట. సో ఇక్కడ మా అమ్మమ్మ పిలిచింది కదండి, మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి, అమ్మమ్మ వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళి టీ తాగేసి మళ్ళీ ఇటు మా చిన్నమ్మమ్మ వాళ్ళ ఇల్లు అనమాట. అంటే అమ్మమ్మ వాళ్ళ చెల్లి. అమ్మమ్మకి 2 సిస్టర్స్ అన్నమాట. మొత్తం వాళ్ళు 9 మెంబర్స్ అండి. అమ్మమ్మ వాళ్ళు 9 మెంబర్స్ లో 8 మెంబర్స్ ఇక్కడే ఉంటారన్నమాట, ఈ ఊర్లోనే. మా అమ్మమ్మ ఒక్కతే పాపం పొన్నూరులో ఉంటుందండి. అమ్మమ్మ ఒక్కతే అట్లా బయట ఊరికి ఇచ్చారు. మిగిలిన 8 మెంబర్స్ ఇక్కడే ఉంటారు. ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు, చెప్పలేదు కదా. ఇది మా అన్న కూతురండి. అది చూడండి, నిజంగా అమ్మాయి అనిపించుకుందండి. పద్దాగలు నా చీర, నా గాజులు, ఉంగరాలు అన్ని లాగుతుంది అనమాట పక్కన కూర్చొని. సో అందరం ఇక్కడ పిచ్చాపాటి ముచ్చట్లు వేసుకుంటున్నాం అనమాట, సరదా సరదాగా మ్యారేజ్ లో జరిగినవన్నీ. ఇక్కడ చూసారా, పిల్ల బ్యాచ్ మొత్తం ఆడుకుంటున్నారు అటువైపు. సో నైట్ అయిపోయిందండి. మన దగ్గర టౌన్స్ లో ఆర్ సిటీస్ లో మ్యారేజ్ అయిపోగానే మహా అయితే ఒక 1 hour టైం స్పెండ్ చేసి ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారండి. పల్లెటూరులో అలా కాదండి. నిజంగా మ్యారేజ్ అయిన తర్వాత ఈవినింగ్ కూడా అక్కడే భోజనాలు ఉంటాయన్నమాట చక్కగా. అంటే మిగిలిన కర్రీస్తో అడ్జస్ట్ అవ్వటం కానీ, లేకపోతే వండుతారు వైట్ రైస్ కానీ, ఒక పప్పు చారు సంథింగ్ అట్లా. చాలా బాగా అనిపిస్తుందండి. ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోకుండా చక్కగా సాయంత్రం దాకా కొంతమంది 2-3 days ఉండే వాళ్ళు కూడా ఉంటారు. అందరూ చక్కగా ఇలా కూర్చున్నారండి. సో మా హస్బెండ్, నేను, ఇక కొంచెం పట్టుకోవా, స్టాండ్ అయిపో, అది వడ్డిస్తుంది కదా పాపం. వాటర్ పోయింది. భోజనాలు మిగిలినాయి అని చెప్పి సాయంత్రం కొట్టండి. మామూలు జోక్లేడు, ఈయన పేరు శ్యాంబాబు. ఇక్కడ నేను భోజనాలు మిగిలిపోతే తింటున్నారు అని చెప్పి అంటున్నానండి. అప్పుడు మా బావ అంటున్నాడు, ఇంకా నయ్యం మా అన్న పెళ్ళికి అన్నదానం చేస్తున్నాము అందుకే కూర్చోబెట్టాము అని చెప్పలేదు అని అంటున్నారు అనమాట. సో ఈ వ్లాగ్ ఇక్కడితో అయితే ఎండింగ్ అండి. మా అన్నలు 2 బావాలని కూర్చోబెట్టుకొని మర్యాదలతో చక్కగా తినిపిస్తున్నారు ప్రేమతో. ఓకే దెన్, ఇది మా పల్లెటూరులో పెళ్లి సందడి.